ఇవాళ ప్రధానమంత్రి వచ్చిండు ఢిల్లీ నుంచి. ప్రధానమంత్రి వచ్చి దవాఖాన ఓపెన్ చేసింది. ఏం దవాఖాన అది? సింధు దవాఖాన అని ఓ రెడ్డి ఆయన దవాఖాన కడితే, పెద్ద దవాఖాన కడితే దాన్ని రిబ్బన్ కత్తిరిస్తానికి వచ్చిండు. అదేం సర్కార్ దవాఖాన కాదు, సర్కార్ దవాఖాన కాదు, అది ప్రైవేట్ దవాఖాన. ఆ దవాఖాన కడతందుకు 15 ఎకరాల జాగా ఖానా మెట్లో. ఆడ ఎకరం ఎంతుంటా తెలుసా అమ్మా? 1 ఎకరం 100 కోట్లు ఉంటుంది ఆడ. అటువంటి 1 ఎకరం 100 కోట్లు ఉండేటువంటి జాగను కేసీఆర్ ఏం చేసిండు? 1,74,000 రూపాయలకి ఇచ్చిందమ్మా. 1,00,000 రూపాయలకు అప్పట్లో ఇచ్చిన తర్వాత 15 ఎకరాల భూమి ఇస్తే ఆయన ఏమంటాడు? నేను క్యాన్సర్ దవాఖాన కడతా, ఇంకొకటి కడతా అని చెప్పి 2018లో జీవో నెంబర్ 59 ఇచ్చిండు కేసీఆర్. దాని ధర వచ్చి, ఒరిజినల్ ధర వచ్చేమో 1,500 కోట్లు. 1,500 కోట్ల రూపాయల జాగని కేవలం 1,00,000 రూపాయల కేసీఆర్ అప్పచెప్పింది కాబట్టి అని చెప్పి ఎవరికి? ఓ రెడ్డి ఆయనకు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఏప్రిల్ 13 తారీఖు 2023లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే, ఇది ప్రజల భూమిని రెడ్డిలకు పంచిపెడతా ఉన్నాడు కేసీఆర్. రేపు పొద్దుగాల మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమిని గుంజి మళ్ళా ప్రజలకు అప్పచెప్తామని చెప్పిండు. మరి నిజమే కావచ్చు, చేస్తాడేమో అనుకున్నాం. ఈయన భూమిని గుంజి మనకు అప్పచెప్తాడేమో అనుకుంటే, ఈ గుంజకపోగా ఈయన గెలిచిన తర్వాత కేసీఆర్ 30 ఏళ్ల పాటు లీజుకి ఇస్తే ఈయన 30+30 60 ఏళ్ళు చేసిండు. దాన్ని ఈయన వచ్చి 60 ఏళ్ళు చేసిండు. ఎలుబాయినేమో భూమి ఇచ్చిండు, రేవంత్ రెడ్డి గారేమో జీవో ఇచ్చిండు, నరేంద్ర మోడీ వచ్చి రిబ్బన్ కట్ చేసిండు. ఇలా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో భూమి ఇచ్చిరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో జీవో ఇచ్చిరు, బీజేపీ పార్టీ వాళ్ళేమో రిబ్బన్ కట్ చేసిపోయారు. ఇక దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ దొంగల ముఠ అంతా ఒకటే, ఈ ముఠ అంతా ఒకటే. ఇలా జనగామలో ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు కట్టిమంటేనేమో జాగలేదట. జనగామలో పేదవాళ్లకు ఇల్లు కట్టిమంటే జాగలేదట. కానీ అక్కడ ఖానామెట్ దగ్గర 1,500 కోట్ల రూపాయల విలువైన భూమిని 1,00,000 5 లక్షల రూపాయలకు చొప్పున కట్టబెట్టినంటే మన సొమ్ము ఎట్లా దోపిడీ చేసుకుని తింటా ఉన్నారో చూడండి మీరు.